వర్షం కురిసిన రాత్రికి కంటిన్యూషన్ ఈ వీడియో. మా వారైతే గోంగూర పచ్చడి బాగా ఘాటుగా కావాలన్నారు కదా, ఆ ఘాట్ అనేది నశాలానికి ఎక్కాలని ఎండుమిర్చి అయితే ఎక్కువ వేయించేసా. ఎండుమిర్చితో కూడా ఆకుండా ఇంట్లో ఉన్న పండుమిరకాయ తొక్కు కూడా అందులో అయితే వేసేసా. గోంగూర అయితే ఒక గెరిటే అయింది, కానీ ఘాటు మాత్రం ఎక్కువ ఉండాలని కావాలనే చేసా. కానీ తర్వాత ఎందుకో మనసుకు అనిపించింది, పాపం ఇంత ఘాటు తింటారో లేదోలే అని చెప్పి మళ్ళీ అందులోంచి 2 ఎండుమిర్చి అయితే తీసేసి తర్వాత గోంగూర పచ్చడి అయితే చేసేసా. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడని ఆ దేవుడు కూడా మా వారి పక్షానే ఉన్నట్టున్నారు. మా వారికి ఎలా కావాలి అనుకున్నారో గోంగూర పచ్చడి అలానే వచ్చింది. అలా ఎలా అబ్బా? ఈ గోంగూర పచ్చడి చేసినంత సేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ ఘాటుగల్లా గోంగూర పచ్చడి తిన్న తర్వాత మా వారి పరిస్థితి ఏంటా అనుకుంటా ఉన్నాను. కానీ నేనే ఫూల్ అయిపోయా. ఈ గోంగూర పచ్చడి తిరుమా తీసిన తర్వాత చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ చూసి కూడా ఇంత ఘాటు ఉంటదేమో అనుకున్నా. ఇంత ఘాటు నేను తినగలనో లేదో అని నేను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకుంటూ ఉన్నా. కానీ అన్నం కలుపుకునేటప్పుడు ఆ గోంగూర స్మెల్ కి నా నోట్లోంచి లాలాజలం అయితే పొంగుతూ ఉంది. అన్నం ఎంత వేడిగా ఉన్నా సరే ఆ గోంగూర పచ్చడి స్మెల్ కి అయితే అబ్బా నోరు ఊరిపోయింది. ఆ ముద్దని తీసి నోట్లో పెట్టగానే నిజంగా చెప్తున్నాను, అబ్బా అమృతం లాగా అనిపించింది నాకైతే. స్వర్గం అంటే ఎక్కడో ఉండదబ్బా, ఇలా వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా అదే స్వర్గం. ఇంకా మా వారికి అయితే ఫుల్ పండగే, ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైనట్టు వండాను అనుకుంటారు. వీడియోనైతే లైక్ చేయండి.